వచ్చేసిందమ్మా వచ్చేసిందే, యేసయ్య పుట్టిన రోజు వచ్చేసిందే. తెచ్చేసిందమ్మా తెచ్చేసిందే, అంతులేని సంతోషం తెచ్చేసిందే. వచ్చేసిందమ్మా వచ్చేసిందే, యేసయ్య పుట్టిన రోజు వచ్చేసిందే. తెచ్చేసిందమ్మా తెచ్చేసిందే, యేసయ్య లోకానికే వెలుగొచ్చిందే, సాతానుకే దడవచ్చిందే. లోకానికే వెలుగొచ్చిందే, సాతానుకే దడవచ్చిందే. ఆనందం అద్దులే దాటుచున్నదే, ఉత్సాహం ఊయలై ఊగుచున్నదే. ఆనందం అద్దులే దాటుచున్నదే, ఉత్సాహం ఊయలై ఊగుచున్నదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన కార్యక్రమాల్లో చాలా మంది ఈ యొక్క క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా చాలా సందడిగా హడావిడిగా ఇలా చేయాలి అలా చేయాలి, యేసుక్రీస్తు వారి పుట్టినరోజు అని చాలా మంది చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, లాస్ట్ ఇయర్ దేవుడు నాకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరలేదు, ఏంటి 11 నెలలు పూర్తయిపోయినాయి, ఒక నెలే ఉంది, ఇక దేవుడు ఏం నెరవేరుస్తాడులే, అయినా దేవుడు మనల్ని ఏం ప్రేమిస్తాడులే, అందరిని ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించడు, నా విషయం పట్టించుకోవడానికి కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఒక నూతన కోణంలో ఆలోచిస్తుంటారు, నూతనంగా దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని. ఈ 3 రకాల్లో నువ్వు ఏ గుంపులో ఉన్నావో గమనించు. ఏ గుంపులో ఉండాలంటే, నూతనంగా దేవుని కొరకు ఏదైనా ఆలోచించాలి, ఏదైనా చేయాలి, ఏదైనా దేవుని కొరకు మనం సమకూర్చాలి, దేవుని సంతోషపెట్టే రీతి మనం ఉండాలని ఆలోచించాలి. ఓకేనా? ఆ రకంగా ఉండు. అప్పుడు దేవుడు నూతన కోణములో నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటాడు. అంతే తప్ప వాగ్దానం కార్డు చూడడం, ఇది నెరవేరలేదు, ఇది నెరవేరలేదు, ఈ కార్డు నెరవేరలేదు, ఈ కార్డులో ఉన్న మాట, ఆ కార్డులో ఉన్న మాట కాదు నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నీకోసం నాకు. కాబట్టి దాని యందు విశ్వాసం ఉంచి ఆ రకంగా ప్రభు నన్ను దీవిస్తాడు, నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా కుటుంబాన్ని ఎదురుకు తీసుకువెళ్తాడు అనే ఆలోచనలో ఉండు తప్ప దేని గురించి చింతపడకు. చక్కని రీతిలో చాలా మంది క్రిస్మస్ సంబరాలు ఆత్మీయంగా వాక్యానుసారంగా జరిగించుకుంటారు. కొంతమంది డిస్కో డాన్సుల టైప్లో చేస్తారు. అలా వద్దు. ఆత్మీయంగా అనుసరించి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే విధంగానే ఉండాలి తప్ప వేరుగా ఉండకూడదని నేను తెలియజేస్తున్నాను. దేని గురించి చింతించుకు.